ఈ మధ్య నన్నొక విషయం బాగా ఇబ్బంది పెడుతోంది. కొన్నిసార్లు కొన్ని పనుల విషయంలో అనవసరంగా తొందరపడి చేతులు కాల్చుకుంటున్నాను. అదేదో వెంటనే చేసేయాలి, ఇప్పుడే అయిపోవాలి అన్న ఆతృత. తీరా చూస్తే అలా చేయడం వల్ల ఆమ్, జరగాల్సిన దానికంటే ఎక్కువ నష్టమే జరుగుతోంది. మరి కొన్ని విషయాల్లో ఏమో ఇది చాలా ముఖ్యం, ఇప్పుడే చేయాలి అని తెలుసు, అయినా కూడా దాని వాయిదా వేస్తూ ఉంటాను. మంచి అవకాశాలు పోగొట్టుకుంటున్నాను. ఈ గందరగోళానికి సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతున్నప్పుడు నాకు కొన్ని చాలా పాత గాథలు దొరికాయి. ఈరోజు మనం సరిగ్గా ఇదే సమస్య గురించి లోతుగా చర్చిస్తున్నాం. సమయస్ఫూర్తికి సరైన పనితీరుకు మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడే కొన్ని ప్రాచీన సూక్తులను విశ్లేషిస్తున్నాం. మన దగ్గర ఉన్న ఈ సమాచారం సంభూత థేరగాథ నుండి వచ్చింది. వీటిని సంభూతుడు అనే ఒక అనుభవజ్ఞుడైన పెద్దాయన చెప్పారు. ఈరోజు మన లక్ష్యం సింపుల్. ఈ పద్యాల్లోని అసలు విషయమేంటో లోతుగా చూద్దాం. సరైన సమయంలో సరైన పని చేయడం. ఈ సలహా ఈరోజు మన జీవితాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ గాథల్లో చెప్పిన మూర్ఖుని మార్గం, వివేకవంతుని మార్గం మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం. సరే, దీన్ని విప్పి చూద్దాం. ఈ గాథల్లోకి వెళ్లే ముందు అసలీ సంభూతుడెవరు, ఆయన నేపథ్యం తెలుసుకుంటే ఆయన మాటలకున్న విలువ ఇంకా బాగా అర్థమవుతుందేమో. ఇక్కడున్న ఆధారాలు చూస్తుంటే ఆయన కథ మామూలుగా లేదు. నాకర్థమవుతోంది. సంభూతుడు ఒక పెద్ద ధనవంతుల కుటుంబంలో పుట్టాడు. కాని ఆ భోగభాగ్యాలన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆలోచిస్తే అది కూడా ఒక రకంగా సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయమే కదా. అంతేకాదు, ఇక్కడున్న ఆధారాల్లో ఆయన గడిచిన జన్మ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయముంది. ఒక జన్మలో ఆయన సంభూ నదీతీరంలో ఒక కిన్నరుడిగా ఉండేవాడట. కిన్నరుడిగానా? అంటే ఆ స్వర్గలోక సంగీతకారులా? చాలా ఆసక్తిగా ఉంది. అవును, వాళ్లే. ఆ జన్మలో ఆయన ఒక ప్రత్యేక బుద్ధుడి పట్ల భక్తితో ఒక పుణ్యకార్యం చేశాడట. ఆ పుణ్యం వల్లే ఆ తర్వాత ఎన్నో జన్మలపాటు దేవలోకాల్లో సుఖాలనుభవించాడు. అంటే ఆయన జీవితంలో సంపదను, సుఖాలను, ఆధ్యాత్మిక శాంతిని అన్నిటినీ చూశాడు. అందుకే ఆయన చెప్పే మాటల్లో కేవలం సిద్ధాంతం కాదు, జీవితానుభవం కనిపిస్తోంది. ఆయన నేపథ్యం వింటుంటేనే ఆయన ఎంత లోతైన అనుభవంతో ఈ మాటలు చెబుతున్నారో అర్థమవుతోంది. మరి ఇంతటి అనుభవజ్ఞుడి చెప్పిన ఆ మొదటి మార్గం, అంటే ఆ మూర్ఖుని మార్గం గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండా. దాన్ని 291వ గాథలో చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. యో దంధకాలే తరతి తరణీయేచ దంధయే. దీని అర్థమేంటంటే, నెమ్మదిగా ఉండాల్సిన సమయంలో తొందరపడతాడు, వేగంగా దాటాల్సిన సమయంలో నెమ్మదిగా ఉంటాడు. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించినా మనలో చాలామంది రోజూ చేసే తప్పు ఇదే. ఒక్క నిమిషం. నెమ్మదిగా ఉండాల్సిన సమయం, వేగంగా ఉండాల్సిన సమయం అంటే దీనికేవైనా ఉదాహరణలు చెప్పగలరా? అసలు ఏది ఏ సమయమో ఎలా తెలుస్తుంది? మంచి ప్రశ్న. నెమ్మదిగా ఉండాల్సిన సమయమంటే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టే ముందు ప్లాన్ చేసుకునే సమయం, ఒక కొత్త నైపుణ్యం నేర్చుకునేటప్పుడు ఓపికగా సాధన చేసే సమయం, లేదా ఇద్దరి మధ్య గొడవ జరిగినప్పుడు వెంటనే స్పందించకుండా కాస్త టైం తీసుకుని ఆలోచించే సందర్భం. ఈ సమయాల్లో తొందరపడితే మొదటికే మోసం వస్తుంది. ఇక వేగంగా దాటాల్సిన సమయమంటే మన ముందుకొచ్చిన ఒక మంచి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం, మార్కెట్లో ఒక మంచి పెట్టుబడి అవకాశం కనిపించినప్పుడు వెంటనే స్పందించడం, లేదా మనం చేసిన తప్పుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చినప్పుడు ఆలస్యం చెయ్యకపోవడం. ఇలాంటి సమయాల్లో నెమ్మదిగా ఉంటే అవకాశం చేజారిపోతుంది. మూర్ఖుడు ఈ రెండింటినీ తారుమారు చేస్తాడనమాట. అర్థమైంది. అంటే ప్రాథమికంగా చర్యకు సమయానికి మధ్య ఆ, సమన్వయం లోపించడం. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మారుతుంది. మరి ఇలా చేయటం వల్ల కలిగే ఫలితాలెలా ఉంటాయి? కేవలం పనులు చెడిపోతాయి అని సాధారణంగా చెప్పారా, లేక ఇంకా లోతుగా ఏమైనా చెప్పారా? చాలా లోతుగా చెప్పారు. కేవలం పనులు చెడిపోవడం కాదు, ఆ వ్యక్తి జీవితమే ఎలా క్షీణిస్తుందో 292వ గాథలో ఒక అద్భుతమైన పోలికతో వివరించారు. తస్సత్తా పరిహాయంతి కాలపక్షేవ చందిమా. దీని అర్థం, అతని ప్రయోజనం కృష్ణపక్షంలో చంద్రుడిలా క్షీణిస్తుంది. వావ్! కృష్ణపక్షంలో చంద్రుడిలా అంటే
అమావాస్య వైపు ప్రయాణంలాగా అన్నమాట. ఖచ్చితంగా. ఈ పోలికలో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈ నష్టం ఒక్క రోజులో జరగదు. పౌర్ణమి తర్వాత చంద్రుడు ఎలాగైతే రోజూ కొద్దికొద్దిగా మనకు పెద్దగా తెలియకుండానే క్షీణిస్తూ అమావాస్యకు చేరుకుంటాడో, అలాగే ఈ మూర్ఖుని జీవితంలోని అవకాశాలు, సంబంధాలు, విజయాలు కూడా నెమ్మదిగా, క్రమంగా క్షీణించిపోతాయి. ఇది హఠాత్తుగా జరిగే ప్రమాదం కాదు, నెమ్మదిగా, గమనించకుండానే జరిగిపోయే పతనం. అంతేకాదు, దీనివల్ల సామాజికంగా కూడా నష్టముంటుందని స్పష్టంగా చెప్పారు. ఆయసఖ్యంచ పప్పోతి మితైఃచ విరుధ్యతి అంటే అతను అపకీర్తిని పొందుతాడు మరియు స్నేహితుల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. అంటే తప్పుడు టైమింగ్ వల్ల మన స్నేహితుల్ని కూడా కోల్పోతామంటున్నారు. అది కేవలం వాళ్లకు మన ప్రవర్తన నచ్చకపోవడం వల్ల, లేక మన వైఫల్యాలే వాళ్ళను దూరం చేస్తాయా? దీని గురించి ఆ గాథల్లో ఏమైనా సూచనుందా? రెండూను. ఆలోచించండి. ఎప్పుడూ తొందరపడి నిర్ణయాలు తీసుకుని నష్టపోయే వ్యక్తితో ఎవరు స్నేహం చేయాలనుకుంటారు? లేదా అవసరమైనప్పుడు స్పందించకుండా మౌనంగా ఉండే వ్యక్తిని ఎవరు నమ్ముతారు? కాలక్రమేణా అతని ప్రవర్తనే అతని చుట్టూ ఉన్నవారికి విసుగు పుట్టిస్తుంది. ఇది కేవలం వ్యక్తిగత వైఫల్యం కాదు, అది సామాజిక వైఫల్యంగా కూడా మారుతుంది. స్నేహితుల దూరం కావడం, సమాజంలో గౌరవం కోల్పోవడం జరుగుతుంది. ఇది నిజంగా ఒక హెచ్చరిక లాంటిది. తప్పుడు సమయంలో తప్పుడు వేగాన్ని ప్రదర్శిస్తే అంతర్గతంగా, బాహ్యంగా ఎంత నష్టం జరుగుతోందో కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. కాని కొన్నిసార్లు మనం వెంటనే స్పందించకపోతే అవకాశం చేజారిపోతుందనే భయముంటుంది కదా. ఆ ఒత్తిడిలో ఏది ధరణీయే, ఏది దందకాలే అని ఎలా తెలుస్తుంది? ఇది చాలా కష్టమైన విషయం కదా. మీరు చాలా కీలకమైన పాయింట్ లేవనెత్తారు. అందుకే దీనికి ప్రత్యామ్నాయంగా చెప్పిన వివేకవంతుని మార్గంలో కేవలం వేగం మార్చమని చెప్పలేదు. 293వ గాథలో ఇలా అంటారు: యో దంధకాలే దంధేతి తరణీయేచ తారయే. నెమ్మదిగా ఉండాల్సిన సమయంలో నెమ్మదిగా ఉంటాడు, వేగంగా దాటాల్సిన సమయంలో వేగంగా దాటుతాడు. ఇది మూర్ఖుని మార్గానికి అద్దం పట్టినట్టు వ్యతిరేకంగా ఉంది. అయితే ఇక్కడ అసలైన రహస్యం యోనిసో సంవిధానేన అనే పదంలో ఉంది. దాని అర్థం యోగ్యంగా, సరైన పద్ధతిలో, విచక్షణతో ప్రవర్తించడం. అంటే ఇది గుడ్డిగా వేగాన్ని మార్చడం కాదు, ఆ క్షణంలో ఏది అవసరమో, ఏది సరైనదో గ్రహించి ఆ జ్ఞానంతో ప్రవర్తించడం. ఆ విచక్షణే భయానికి, ఆతృతకు మందు. ఓకే, అంటే ఇక్కడ రూపకం కూడా పూర్తిగా మారిపోయిందనమాట. మూర్ఖుడికి కృష్ణపక్ష చంద్రుణ్ణి వాడారు, మరి వివేకవంతుడికి? అవును, వివేకవంతుడికి శుక్లపక్ష చంద్రుణ్ణి వాడారు. 294వ గాథలో ఇలా ఉంది: తస్సత్థా పరిపూరంటి సుక్కపక్షేవ చందిమ. అంటే అతని ప్రయోజనం శుక్లపక్షంలో చంద్రుడిలా వృద్ధి చెందుతుంది. అద్భుతం. ఒకటి చీకటివైపు ప్రయాణమైతే మరొకటి వెలుగువైపు ప్రయాణం. ఖచ్చితంగా. శుక్లపక్ష చంద్రుడి పోలిక పెరుగుదలను, పరిపూర్ణతను, ప్రకాశాన్ని సూచిస్తుంది. పాడ్యమి నుండి పౌర్ణమి వరకు చంద్రుడు ఎలాగైతే కళకళలాడుతూ రోజురోజుకూ పెరుగుతాడో, అలాగే వివేకవంతుని జీవితంలోని ప్రయోజనాలు, కీర్తి, ఆనందం కూడా వృద్ధి చెందుతాయి. దీని ఫలితాలు కూడా పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. యశో కిత్తించపప్పొత్తి మితేహి న విరుధ్యతి అంటే అతను కీర్తి ప్రతిష్టలను పొందుతాడు మరియు స్నేహితుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోడు. సరైన సమయంలో సరైన చర్య తీసుకోవడం వల్ల వ్యక్తిగతంగా సంతోషం, సుఖం పప్పోతి పండితో, సామాజికంగా గౌరవం రెండూ దక్కుతాయి. కాబట్టి ఇక్కడ అసలు విషయం ఏంటంటే, వైఫల్యం అనేది ఒక్క రోజులో రాదు, విజయం కూడా అంతే. మనం రోజూ తీసుకునే చిన్న చిన్న సమయస్ఫూర్తి నిర్ణయాలే మనల్ని వెన్నెల వైపో, అమావాస్య వైపో నెమ్మదిగా నడిపిస్తాయి. ఇది కేవలం క్యాలెండర్లు చూసుకోవడం, చేయవలసిన పనుల జాబితాలు తయారు చేసుకోవడం, అలాంటి సాధారణ టైం మేనేజ్మెంట్ సలహా కంటే చాలా లోతైనదిగా అనిపిస్తోంది. అవును, ఇది కేవలం టైం మేనేజ్మెంట్ టెక్నిక్ కాదు, ఇది జీవితాన్ని చూసే ఒక దృక్పథం. ఇందాక మీరు అడిగినట్టు ఏది ఏ సమయమో ఎలా తెలుస్తుందనేది ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. దానికి సమాధానం విచక్షణ. ఆ విచక్షణ అనుభవంతో, స్వీయ పరిశీలనతో వస్తుంది. ఉదాహరణకు, కెరీర్లో ఎప్పుడు ఓపికగా కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటూ ఉండాలి, దందకాలే. ఎప్పుడు ధైర్యంగా ప్రమోషన్ కోసం అడగాలి లేదా ఉద్యోగం మారాలి, తరణీయే అని తెలుసుకోవాలి. నిజమే. సంబంధాల్లో కూడా ఇది వర్తిస్తుంది కదా. ఎప్పుడు భాగస్వామికి కాస్త సమయం, స్పేస్ ఇవ్వాలి, ఎప్పుడు కూర్చుని ఒక ముఖ్యమైన విషయం గురించి వెంటనే మాట్లాడాలి. ఇది తెలియకపోతే ఎన్నో బంధాలు దెబ్బతింటాయి. సరిగ్గా చెప్పారు.
నేర్చుకోవడంలో కూడా అంతే. ఒక కొత్త భాష నేర్చుకోవాలనుకున్నప్పుడు మొదటి రోజే 100 పదాలు నేర్చుకోవాలని ఆతృత పడితే రెండో రోజే విసుగొస్తుంది. అదే రోజూ 10 పదాలు ఓపికగా నేర్చుకుంటూ వెళ్తే కొన్ని నెలల్లో ఆ భాషపై పట్టు వస్తుంది. ఏది నెమ్మదిగా ఉండాల్సిన సమయం, ఏది వేగంగా దాటాల్సిన సమయం అని తెలుసుకోవడంలోనే అసలైన జ్ఞానం, వివేకమున్నాయి. ఈ ఆలోచన వింటుంటే నాకు ఆ, సముద్రపు అలలు గుర్తొస్తున్నాయి. సముద్రపు అలలా? అవును, కెరటాల కోసం ఎదురుచూడటం, సరైనది రాగానే ముందుకు దూకడం అలాంటిదేనా ఇది? అద్భుతమైన పోలిక. ఖచ్చితంగా. వివేకవంతుడైన సర్ఫర్ అదే చేస్తాడు. సముద్రంలోకి వెళ్లగానే కనిపించిన ప్రతీ చిన్న అల కోసం తెడ్డు వేస్తూ తన శక్తిని వృధా చేసుకోడు. అతను ఓపికగా సరైన సమయం కోసం అలలను గమనిస్తూ వేచిఉంటాడు. అది అతని దందకాలే. కాని సరైన పెద్ద అల రావడం గమనించినప్పుడు, అంటే తరణీయే వచ్చినప్పుడు, దాన్ని పట్టుకోడానికి తన పూర్తి శక్తితో తెడ్డు వేస్తాడు. మరి మూర్ఖుడైన సర్ఫర్ ప్రతీ చిన్న అలకి ఆత్రంగా తెడ్డు వేస్తూ తన శక్తిని వృధా చేసుకుని అసలైన పెద్దాల వచ్చినప్పుడు దాన్ని కోల్పోతాడు. సరిగ్గా అదే. జీవితం కూడా అలాంటి సముద్రం లాంటిదే. అవకాశాలు అలల్లా వస్తూ ఉంటాయి. ఎప్పుడు వేచి ఉండాలి, ఎప్పుడు చర్య తీసుకోవాలి అని తెలుసుకోవడమే వివేకం. ఆ రెండింటి మధ్య సమతుల్యతను సాధించడమే విజయానికి, ఆనందానికి మార్గం. నిజానికి నేను నా కెరియర్ ప్రారంభంలో ఇలాంటి తప్పు చేశాను. ఒక ప్రాజెక్ట్ను పూర్తి చేయడంలో చాలా తొందరపడి కొన్ని ముఖ్యమైన వివరాలు పట్టించుకోలేదు. అప్పుడు అర్థమైంది, అది తొందరపడాల్సిన సమయం కాదు, ఓపికగా పరిశీలించాల్సిన దందకాలే అని. ఆ గుణపాఠం ఇప్పటికీ గుర్తుంది. కాబట్టి ఈ గాథలలోని ప్రధాన వ్యత్యాసాన్ని ఒక్కసారి మన శ్రోతల కోసం పునశ్చరణ చేద్దాం. ఒకవైపు తప్పు సమయంలో తప్పుడు చర్యతో కూడిన మూర్ఖుని మార్గముంది. ఇది కృష్ణపక్ష చంద్రుడిలా మన జీవితాన్ని నెమ్మదిగా క్షీణతలోకి, సంఘర్షణలోకి, చివరికి చీకటిలోకి నెట్టేస్తుంది. దానికి పూర్తి విరుద్ధంగా సరైన సమయంలో సరైన చర్యతో కూడిన వివేకవంతుని మార్గముంది. ఇది శుక్లపక్ష చంద్రుడిలా మన జీవితంలో పెరుగుదలను, సామరస్యాన్ని, కీర్తి ప్రతిష్టలను నింపుతుంది. ఈ రెండింటినీ వేరుచేసేది ఒక్కటే: విచక్షణ. ఏది ఏ సమయమో తెలుసుకునే జ్ఞానమే ఇక్కడ కీలకం. ఈ కృష్ణపక్ష చంద్రుడి పోలిక గురించి మీకేమనిపిస్తుంది? మీ జీవితంలో అలా నెమ్మదిగా క్షీణించిన సందర్భాలేమైనా గుర్తొస్తున్నాయా? తప్పకుండా. దాని గురించి ఆలోచిస్తుంటే కొన్ని స్నేహ సంబంధాలు అలానే దెబ్బతిన్నాయనిపిస్తోంది. ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సినప్పుడు మౌనంగా ఉండి, అనవసరమైన విషయాలకు ఎక్కువగా స్పందించి, నెమ్మదిగా దూరం పెరిగింది. ఈ గాథలు వింటుంటే ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఇక్కడ నాకు మరో ప్రశ్న వస్తోంది. ఈ గాథలు మనం చేసే పనుల యొక్క ఎప్పుడు అనేదానిపై దృష్టి పెట్టాయి, కాని ఇది మనల్ని ఎందుకు అనేదాని గురించి కూడా ఆలోచింపజేస్తోంది. ఆసక్తికరమైన ప్రశ్న. దాన్ని కొంచెం వివరిస్తారా? సరియైన పనిని సరియైన సమయంలో చేయడం సాధ్యమేనా? ఉదాహరణకు, స్వార్థంతో ఒకరికి సహాయం చేస్తే అది సరియైన సమయంలో చేసినా కూడా సరియైన పని అవుతుందా? మన అంతర్గత ప్రేరణ, అంటే మనమొక పనిని ఏ ఉద్దేశ్యంతో చేస్తున్నామనేది ఆ చర్య నిజంగా యోగ్యమైనదా లేదా కేవలం సరియైన సమయంలో జరిగిందా అనేదాన్ని ఎలా మారుస్తుంది?